హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నంతో పాటు ఏంటిది కర్రీ అని చెప్పి నేను అనుకుంటున్నా. జలుబు చేసినప్పుడు అయితే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కారము, ధనియాల పొడి, వీలైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి, కానీ నేను ధనియాల పొడి మాత్రమే వేస్తున్నా. దాంతోపాటు ఉప్పు. ఇవి కావాల్సిన పదార్థాలండి. వీటితోనే మనము ఇవన్నీ కలుపుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చండి, కానీ మిక్సీ కాకుండా మనం రోలు ఉంటే రోట్లే దంచుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. జలుబు బాగా ఉన్నప్పుడు మనం మెడిసిన్ తీసుకొచ్చుకొని వేసుకునే దానికంటే ఇలా ట్రై చేయండి. 1 డే 2 డే అట్లా ఈ ఎల్లిపాయ కారంతో తిన్నారనుకోండి, జలుబు అనేది మొత్తం తగ్గుతుంది. కొంచెం దగ్గు లాంటిది ఉంటే జీలకర్రతో పాటు ఓమ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. దగ్గు కూడా కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎల్లిపాయ కారాన్ని దంచుకునే ప్రాసెస్ చూడండి. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకొని మంచిగా మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో కంటే రోట్లో దంచిన కారం మంచిగా ఉంటుందండి. కొంతమంది మాత్రం ఎట్లా అనంటే ఎల్లిపాయలు కొంచెము అక్కలు ముక్కలు దంచి కొంచెం కారం కలుపుకొని వట్టిగానే, అంటే పోపు పెట్టకుండా కూడా తింటారు, కానీ మాకు పోపు పెడితే మంచిగా ఇష్టంగా తింటారు. ఇట్లా కూడా తినచ్చు. కొంచెమే ఆయిల్ వేసి పోపు పెట్టుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. కొంచెము ఇది ఎల్లిపాయలు, ఉప్పు, కారము, జీలకర్ర అన్నీ వేసి దంచిన తర్వాత దంచితే ఎట్లానంటే కొంచెం గట్టిగా వాటర్ శాతం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అన్నానికి కలుపుకునేటప్పుడు తొందరగా కలిసిపోయేటట్టు ఉండకుండా నేనైతే పోపు పెడతా కంపల్సరీ. పోపు పెడితే ఇట్లా మనము దంచి పక్కకెట్టుకున్న కారం కూడా 2-3 రోజుల వరకు ఉంటుంది. ఈ పోపు పెట్టుకున్న కారం కూడా 2-3 రోజులు కాదండి, వారం రోజుల వరకైనా ఉంటుంది, అసలు ఖరాబ్ కాదు. రెండింటితో పాటు ధనియాల పొడి వేస్తున్న ప్రాసెస్ చూసుకోండి. ఇలా దానికి తగ్గట్టు కారం కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, ఉప్పు కూడా కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇలా మెత్తగా దంగేంత వరకు దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ అంటు పెట్టుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెమే పడుతుంది అంటే నేను మరీ గట్టిగా ఉండకుండా కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయిల్లో వేసేస్తే సరిపోతుంది అంతే. దాంతోపాటు కరివేపాకు కూడా చూపించిన కదా, కరివేపాకు ఏంటంటే కొంచెం స్మెల్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కోసం కాదండి, స్మెల్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసుకోండి, ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇది పిల్లలకు కానివ్వండి, పిల్లలకైతే ఒక్కసారి టేస్ట్ చూపిస్తే మళ్ళీ ఇంకొకసారి అదే కారం కావాలని అంటారు. మా ఇంట్లోనైతే ఇష్టంగా తింటారు. ఇది ఎల్లిపాయ నాకు బాగా జలుబైందండి, నేను చేసుకున్న దాంతోపాటు మీకు చూపిద్దాము, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నా. వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని తింటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తింటారండి. అది పక్కకు పెట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.